నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను హరిత. చాలామంది విద్యార్థుల డ్రీమ్ విదేశాలకు వెళ్ళి చదువుకొని అక్కడే జాబ్ చేస్తూ బాగా సంపాదించి సెటిల్ అవ్వాలని. మరి ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎలాంటి కంట్రీస్ బెటర్ ఆప్షన్? దీని గురించి వివరించడానికి స్టూడియోలో ఉన్నారు సీక్రెట్స్ విద్యా అండ్ స్టాఫింగ్ సొల్యూషన్ ఫౌండర్, మేనేజింగ్ డైరెక్టర్ శిరీష. హలో శిరీష గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఆల్ వెల్, థ్యాంక్ యూ. ఓకే, గుడ్. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎలాంటి కంట్రీస్ విద్యార్థులు చదువుకోవడానికి బెటర్ ఆప్షన్ కింద మీరు చెప్తారు? కంట్రీస్ అంటే యూకే, యుఎస్ఏ, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అండ్ ఈ మధ్య కాలంలో మోస్ట్ పాపులర్ ఈజ్ మాల్టా డెస్టినేషన్. ఓకే, అంటే స్టూడెంట్స్ ఎలాంటి కోర్సులు చేస్తే బెటర్ అసలు? ఇప్పుడు అందరూ అడిగేది యూజీ అండ్ పీజీ కోర్సెస్, విచ్ ఈస్ గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్. నన్ను అడిగితే మాత్రం నేను చెప్పగలిగింది ఒకటే, పిల్లలు మన దగ్గర ఉండేది చాలా తక్కువ. ఒకసారి పీజీ లెవెల్కి వస్తే వాళ్ళు ఏ కంట్రీస్కి వెళ్ళిపోతారో వాళ్ళకే తెలియదు. సో ఆ తర్వాత తిరిగి ఎప్పటికీ మన దగ్గరకు వస్తారో మనకు అసలే తెలియదు. సో అలాంటి పరిస్థితుల్లో వాళ్ళని మ్యాక్సిమం మన దగ్గర ఎంతకాలం అయితే అంతకాలం మన దగ్గరే ఉండి చదివించుకొని తర్వాత విదేశాలకు పంపిస్తే బెటర్. సో ఆ రకంగా ఆలోచిస్తే కనుక ఎప్పుడైనా సరే గ్రాడ్యుయేషన్ వరకు ఇండియాలో చేసుకొని పోస్ట్ గ్రాడ్యుయేషన్ పరంగా వాళ్ళు ఏ కంట్రీకి వెళ్ళినా పర్వాలేదు. చిన్న డౌట్ ఏంటంటే, ఆ హైయర్ ఎడ్యుకేషన్ కూడా ఇండియాలోనే చేసుకోవచ్చుగా? ఇక్కడ అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి కదా, చదువుకోవడానికి బెస్ట్ కాలేజెస్ ఉన్నాయి, యూనివర్సిటీస్ ఉన్నాయి. ఎందుకు దూరం వెళ్ళి చదువుకోవాలి? ఇంతకు ముందు సిచ్యువేషన్ ఎట్లా ఉండేదంటే, మనకి ఓల్డ్ ఇండియాలో అవర్ రీసోర్సెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ వర్ వెరీ వెరీ లిమిటెడ్. అది ఫెసిలిటీ పరంగా కానివ్వండి, ఎడ్యుకేషన్ అకాడమిక్ రీసోర్సెస్ పరంగా కానివ్వండి, లేదు అని అంటే ప్రాక్టికల్ ఎక్స్పోజర్ పరంగా కానివ్వండి, అన్నీ తక్కువ ఉండేవి. సో అందుకని అప్పుడు వేరే దేశాలలోకి వెళ్తే అక్కడ ఉన్న మెడికల్ స్టూడెంట్స్కి అయితే క్లినికల్ ఎక్స్పోజర్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అయితే కనుక ప్రాక్టికల్ ఎక్స్పోజర్, ఇవి చాలా వైడ్గా ఉండేవి. అందుకని అప్పుడు వెళ్ళాలనుకునేవాళ్ళు. ఇప్పుడు మనకి ఇండియాలో అన్ని రకాల సౌకర్యాలు మన దగ్గరే ఉన్నాయి, ఎక్కడో అక్కర్లేదు. మన హైదరాబాద్లోనే టాప్ యూనివర్సిటీస్ ఉన్నాయి, విచ్ ఆర్ కరెంట్లీ ప్రొవైడింగ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ రీసోర్సెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అకాడమిక్స్ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫెసిలిటీ. ఓకే, మరి విదేశాలకు వెళ్ళి చదువుకోవాలని చాలామంది డ్రీమ్స్ ఉంటాయి. ఎందుకని? ముందు నుంచి వచ్చింది అండి, వేరే కంట్రీ చూడాలి, అక్కడ కల్చర్ తెలుసుకోవాలి. ఇట్ మే బీ రిలేటెడ్ టు ఎడ్యుకేషన్, ఇట్ మే బీ రిలేటెడ్ టు వర్క్ కల్చర్, ఆర్ ఇట్ మే బీ రిలేటెడ్ టు దేర్ ఓన్ అదర్ కంట్రీస్ లైఫ్ స్టైల్. సో ఆ పరంగా అది ఇప్పుడే కాదు, ఎప్పటికీ అది మారదు. సో ఇట్ ఈస్ టోటల్లీ అ స్టూడెంట్ ఒపీనియన్. ఓకే, మనం ఎంత చెప్పినా విదేశాలకు వెళ్ళి చదవాలనుకునే కోరిక మాత్రం మనం మార్చలేము. సో వెళ్ళాలనుకునే విద్యార్థులకు యూనివర్సిటీ చూస్ చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలి? గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడు 3 years గ్రాడ్యుయేషనా, 4 years గ్రాడ్యుయేషనా? లెట్స్ టాక్ అబౌట్ అ బీటెక్ స్టూడెంట్. బీటెక్ స్టూడెంట్ థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడే దే నీడ్ టు డిసైడ్ ఇఫ్ దే వాంట్ టు గో అబ్రాడ్ ఫర్ ఫర్దర్ ఎడ్యుకేషన్. ఇఫ్ దే హ్యావ్ డిసైడెడ్, దెన్ దే షుడ్ స్టార్ట్ దేర్ రీసెర్చ్ అండ్ హోంవర్క్. ప్రతిదీ థర్డ్ ఇయర్లోనే వాళ్ళు చేయాలి. అంటే ఏదన్నా కోర్స్ చేసేటప్పుడు ఆ కోర్స్ పరంగా ఏ కంట్రీస్లలో ఎడ్యుకేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎక్కడ బాగుంది, ఏ కంట్రీలో ఏ యూనివర్సిటీసు మంచి కోర్సెస్ చెప్తున్నారు, ఆ కోర్స్ పర్స్యూ చేసినప్పుడు అక్కడ ఉన్న కెరియర్ ఆపర్చునిటీస్ ఏంటి, మొత్తం థర్డ్ ఇయర్లోనే వీళ్ళు రీసెర్చ్ చేసుకోవాలి. థర్డ్ ఇయర్ తర్వాత ఫోర్త్ ఇయర్లోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతారో, ఒక యూనివర్సిటీ అని ఫిక్స్ అయిన తర్వాత ఆ తర్వాత వాళ్ళ అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం అంతా ఫైనలైజ్ చేసుకొని కన్సల్టెన్సీని అప్రోచ్ అయిపోయి దే హ్యావ్ టు స్టార్ట్ ది అడ్మిషన్ ప్రాసెస్. ఎందుకు అంటే ది ఎంటైర్ ప్రాసెస్ టేక్స్ అప్ టు 6 to 7 months. జనరల్గా యూనివర్సిటీలు సెలెక్ట్ చేసుకునే విషయంలో విద్యార్థులు ఎలాంటి మిస్టేక్స్ ఎక్కువ చేస్తుంటారు? మోస్ట్ కామన్ మిస్టేక్ ఏంటి అని అంటే, ప్రతి ఒక్క స్టూడెంట్ చేసేది ఏంటి అని అంటే, పక్క వాళ్ళు పలానా కంట్రీకి వెళ్తున్నారు కాబట్టి నేను కూడా ఆ కంట్రీకే వెళ్ళాలి, ఎందుకంటే ఆ స్టూడెంట్ నాకు తెలుసు, ఇర్రెలవెంట్ ఆఫ్ ద కోర్స్, అది ఏ కోర్స్ అయినా కానివ్వు, నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి, నా ఫ్రెండ్తోనే నేను ఈ ఇంటెక్లోనే వెళ్ళాలి అని చెప్పేసి ఆ మిస్టేక్ చేస్తూ ఉంటారు. అయితే ఆ క్రమంలో లాస్ట్ మినిట్ వరకు ఆగి ఇంకొక 3 monthsలో 4 monthsలో స్టార్ట్ అవుతుందనగా అప్పుడు రష్ చేస్తారు, నాకు అడ్మిషన్ కావాలి, నేను ఈ యూనివర్సిటీకే వెళ్ళాలి, లేదు అంటే ఈ కంట్రీకి వెళ్ళాలి అని. అడ్మిషన్ ప్రాసెస్ ఎక్కువసేపు పట్టదు,
ఇట్ విల్ టేక్ యూ బిట్వీన్ 2 to 4 వీక్స్ టైం. కానీ ఈ క్రమంలో వీసా స్లాట్లు దొరకట్లేదన్న టెన్షను, ఫండ్స్ జనరేట్ చేయాలి, వీసా కోసం చూపించుకోవాలి అన్న ఆ టెన్షను, మమ్మీ డాడీ పడే స్ట్రెస్సు, ఇది అంతా ఒక పెద్ద ప్యానిక్ సినారియో. సో ఇది అవాయిడ్ చేయడానికి 4th ఇయర్ బిగినింగ్లోనే వీ అడ్వైజ్ ఎవ్రీ స్టూడెంట్ హూ ఇస్ ఆస్పిరెంట్ టు గో అబ్రాడ్. మనం ఏం చెప్తున్నాము అంటే 4th ఇయర్లోనే స్టార్ట్ చేసుకొని 4th ఇయర్ కంప్లీట్ అయ్యే టైంకి మీ వీసా అవన్నీ కూడా మీ చేతిలో ఉండేటట్టుగా ప్లాన్ చేసుకోవాలి. ఒక కంట్రీకి తమ పిల్లల్ని పంపించాలంటే అక్కడ చదువు కోసం పేరెంట్స్ ఏం చూడాలి మెయిన్గా? ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, అసలు మీకు పేరెంట్స్గా మీకు తెలియాల్సింది ఏంటి అని అంటే అసలు వాళ్ళు ఏం చదువుతున్నారు, ఆ కోర్సులో వాళ్ళు నేర్చుకున్న సబ్జెక్ట్స్ ఏంటి, దానివల్ల అక్కడికి వెళ్తే వాళ్ళకు వచ్చే ఉపయోగం ఏంటి, తర్వాత వాళ్ళ కెరియర్ ఎట్లుంటుంది, ఏ కంట్రీకి వెళ్తున్నారు, ఏ కంట్రీలో ఏ స్టేట్కి వెళ్తున్నారు, లేదు అని అంటే ఏ కౌంటీకి వెళ్తున్నారు, ఇవన్నీ కూడా వాళ్ళ హోంవర్క్ చేయాల్సి ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలాంటి మనుషుల మధ్యలో వాళ్ళు ఉంటారు, దానికి అయ్యే ఖర్చు ఎంత, లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ఒక పేరెంట్ రెస్పాన్సిబిలిటీ. స్టూడెంట్స్ వేరే అబ్రాడ్ వెళ్ళాలంటే పేరెంట్స్ ఫైనాన్షియల్ స్టేటస్ కూడా చూస్తారా? తప్పకుండా చూస్తారండి. ఇది అడ్మిషన్ ప్రాసెస్లో రాదు, ఇది ఇమిగ్రేషన్ పరంగా వస్తుంది. ఎందుకు అనంటే ఒక స్టూడెంట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం వెళ్ళినప్పుడు మినిమం 2 years కోర్స్ కోసం వాళ్ళు వెళ్తారు. ఆ 2 years కోర్స్ అప్పుడు వీళ్ళకి అలాట్ చేసిన లా ప్రకారం, లోకల్ లా ప్రకారం వాళ్ళకు ఉండేది పోస్ట్ స్టడీ వీసా 2 years. అంటే ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత కంట్రీని బట్టి మినిమం 2 years ఆఫ్ వీసా ఇస్తారు టైం. ఆ టైంలో ఎడ్యుకేషన్ నడుస్తున్నప్పుడు ఆ 2 years పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్ చేస్తున్నప్పుడు వాళ్ళకి మినిమం 20 hours per week వరకే వాళ్ళకి దే ఆర్ అలౌడ్. ఆ తర్వాత వాళ్ళు ఫుల్ టైం జాబ్ దొరికితే చేసుకోవచ్చు. సో ఈ 20 hours per weekలో వాళ్ళకు వచ్చే సంపాదన ఎక్కువ ఉండదు. సో యాజ్ అ పేరెంట్, మా పేరెంట్గా మీరు చూడాల్సింది ఏంటి అని అంటే ఎంతవరకు ఫండ్స్ అక్కడ మన పాపకో బాబుకో ఉంటే బెటరు అని వీటన్నిటిని ఒక బడ్జెట్ ప్లాన్ చేసుకొని జాగ్రత్త పడాలి. స్కాలర్షిప్స్ కూడా ఉంటాయి కదా? ఉంటాయండి, అన్ని కాలేజెస్కి స్కాలర్షిప్స్ ఉండవు. విద్యార్థులు అక్కడికి వెళ్ళే వాళ్ళు వాటి గురించి ముందే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కదా? స్టూడెంట్ రీసెర్చ్ ప్రకారం 3rd ఇయర్లో డిసైడ్ అయిన తర్వాత ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, అసలు వాళ్ళు ఏ కంట్రీకి అనుకుంటున్నారు, ఏ కోర్స్ అనుకుంటున్నారు, అసలు ఆ కంట్రీలో ఆ కోర్స్కి సంబంధించినవి ఏవైనా కాలేజెస్ ప్రొవైడర్స్ ఉన్నారా, నెంబర్ 1. అది ఉన్నారు అని అంటే ఆ యూనివర్సిటీలో స్కాలర్షిప్స్ ఏమన్నా ఉన్నాయా, అది నెంబర్ 2. ఇది అంతా స్టూడెంటే రెస్పాన్సిబిలిటీ తీసుకొని కంపల్సరీగా వాళ్ళ హోంవర్క్ వాళ్ళు చేయాలి. ఎందుకు అనంటే సడన్గా డిసైడ్ చేసుకొని డైరెక్ట్గా కన్సల్టెన్సీకి వెళ్ళిపోయి నాకు స్కాలర్షిప్ రావాలి అని అంటే దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ అనేవి ఉంటాయి. అందులో మనము పడచ్చు, పడకపోవచ్చు. సో బేసిక్ హోంవర్క్ ఇట్ ఈస్ ద స్టూడెంట్ రెస్పాన్సిబిలిటీ. మన ఇండియన్ స్టూడెంట్స్కి ఏ ఇంటేక్ అయితే బెటర్? ఇండియన్ స్టూడెంట్స్కి ఇక్కడి నుంచి అయితే మాత్రం ఐ వుడ్ అడ్వైజ్ సెప్టెంబర్ ఇంటేక్. దాన్నే మనం ఫాల్ ఇంటేక్ అని అంటాం, యూఎస్ కానీ యూకే కానీ ఎక్కడైనా సరే. ఎందుకు అని అంటే జనవరిలో కూడా ఇంటేక్స్ ఉంటాయి, మేలో కూడా ఇంటేక్స్ ఉంటాయి. జనవరి మేలో చేసేవి అన్ని యూనివర్సిటీసు అన్ని కోర్సులు ఓపెన్ చెయ్యవు. సో ఏ కంట్రీలో అయినా మెయిన్ పోస్ట్ సమ్మర్లో ఓపెన్ చేసే కాలేజెస్ ఆర్ ద మెయిన్ యూనివర్సిటీస్. ఆల్ అకాడమిక్ యూనివర్సిటీస్ దే ఆల్ ఓపెన్ ఇన్ సెప్టెంబర్. సో ఐ వుడ్ అడ్వైజ్, బికాజ్ మన దగ్గర నుంచి చాలామంది చాలా కోర్సులకు వెళ్తారు కాబట్టి ఫస్ట్ నుంచి ఏది మిస్ అవ్వకుండా కరికులం ఫాలో అయ్యేటట్టుగా అయితే, అండ్ మనకి కూడా కోర్స్ ఇక్కడ ఫైనల్ ఇయర్ అయిపోయేది మోస్ట్లీ మే ఆర్ జూన్. సో అప్పుడు మీరు యూఆర్ స్టిల్ ఓన్లీ వెయిటింగ్ ఫర్ యువర్ ఫైనల్ రిజల్ట్ ఆఫ్ యువర్ గ్రేడ్స్. ఇన్ ద మీన్ టైమ్ మీరు కండిషనల్ ఆఫర్ లెటర్లు యూనివర్సిటీని బేస్డ్ ఆన్ ఫస్ట్ 3 years ఆఫ్ యువర్ అకాడమిక్ సర్టిఫికేట్స్ అవి ఆల్రెడీ పెట్టుకొని ఇంగ్లీష్ ఎగ్జామ్స్ రాసుకొని మీరు రెడీగా ఉన్నారు కాబట్టి ఇట్ షుడెంట్ బి అ ప్రాబ్లం. విద్యార్థులు అబ్రాడ్ వెళ్ళాలంటే ఎవరైనా వెళ్ళొచ్చా, లేకుంటే ఎలిజిబిలిటీ ఏమన్నా ఉంటుందా? స్టూడెంట్స్ అన్నప్పుడు స్టూడెంట్స్లో ఎవరైనా వెళ్ళొచ్చండి, ఎక్కువ గ్యాప్ లేకుండా చూసుకోండి. అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ యూనివర్సిటీని బట్టి ఉంటుంది. ప్రతి కంట్రీకి బై లా అకాడమిక్ లాస్లో కూడా కొన్ని ఉంటాయి. సో అవన్నీ కూడా మనం ముందే ప్రిపేర్ అయితేనే బెటర్. ఎలాంటి కోర్సుల్ని మీరు సజెస్ట్ చేస్తారు? ఈ కోర్స్ ఆ కోర్స్ అని ఏం లేదండి. ఇఫ్ యు ఆర్ అ బీటెక్, వాట్ ఐ వుడ్ అడ్వైజ్ యూ ఇస్, ఇఫ్ యు ఆర్ అన్ ఇంజనీరింగ్ స్టూడెంట్, ఆల్వేస్
ప్రపంచం ఎటువైపు వెళ్తుంది, ఇప్పుడు నేను ఒకటి చెప్తా అండి. మీరు ఇప్పుడు ఒక స్టూడెంట్, ఒకటే క్వశ్చన్ అడుగుతాను నేను. ఇఫ్ యు ఆర్ ఇన్ ఫైనల్ ఇయర్, ఇప్పుడు మీ ఏజ్ లెట్స్ సే యు ఆర్ 22-23 ఫర్ ఎగ్జాంపుల్. వైల్ యువర్ when you are 30 or 35, where do you want to see yourself? ఈ 10 yearsలో నేను ఎక్కడ ఉండాలనుకుంటున్నాను, ఏం చేయాలని అనుకుంటున్నాను? ఒకవేళ కనుక ఇఫ్ యు ఆర్ కెరియర్ ఓరియంటెడ్, వేర్ వుడ్ యూ లైక్ టు సీ యువర్ సెల్ఫ్ ఇన్ ద నెక్స్ట్ 10 years? ఏ పొజిషన్లో నన్ను నేను చూసుకోవాలనుకుంటున్నాను? లేదు అని అంటే ఇఫ్ యు ఆర్ ఫైనాన్షియల్ మైండెడ్, మనీ ఓరియంటెడ్ పర్సన్, దెన్ ఆ సంపాదన పరంగా ఒక బిజినెస్ నడపాలి అంటే వేర్ డు ఐ సీ మై సెల్ఫ్? సో ఈ ఒక్క ఫ్లో చార్ట్ కనుక మీరు వేసుకోగలిగితే ఆటోమేటిక్గా ఎవ్రీథింగ్ విల్ బి డిజైన్డ్ ఫర్ యూ. ఇంజనీరింగ్, టెక్నికల్, సైన్స్, మేనేజ్మెంట్ విద్యార్థులు ఎక్కువగా విదేశాలకు వెళ్ళి ఎంఎస్ చేస్తే వాళ్ళ ఫ్యూచర్కి డోకా ఉండదని అనుకుంటారు. నిజమేనా? వాళ్ళు అనుకునే విధానం కరెక్టేనా? అనుకోవటంలో తప్పు లేదండి, బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ స్టూడెంట్ టు స్టూడెంట్. ఏ కోర్స్లో అయినా సరే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, స్కిల్ డెవలప్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నేను అందుకే మళ్ళీ చెప్తున్నాను, మంచి కోర్స్ చేయాలి అని అనుకున్నప్పుడు మంచి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోండి. ఆ యూనివర్సిటీ ఫస్ట్ మీరు హోంవర్క్ చేసేటప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న అకాడమిక్ కరికులంలో ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఎంతవరకు ఉంది అనే దాని మీద మీరు రీసెర్చ్ చేయాలి. కన్సల్టెన్సీస్ అందరూ కోర్స్ బాగుందని చెప్తారు, ఎవ్వరు కూడా మీకు కూర్చోపెట్టి కోర్సులో ఉన్న కరికులం ఎంత ఉంటుంది, వాళ్ళకంత టైం ఉండకపోవచ్చు కూడా. సో వాట్ ఐ వుడ్ అడ్వైజ్ యూ ఇస్, ఎవ్రీ స్టూడెంట్, ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మీరు ఫస్ట్ యూనివర్సిటీ ఎంచుకున్నప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న ప్రాక్టికల్ ఎక్స్పోజర్, ఎక్స్పెరిమెంటల్ ఫెసిలిటీస్ అండ్ వాళ్ళు ఇచ్చే ఇంటర్న్షిప్లో ఎలాంటి చోట మీకు పని ఉంటుంది, మొత్తం స్కిల్స్ ఏ రకంగా మీరు డెవలప్ చేసుకుంటున్నారు. ఎందుకు అంటే వెన్ యు ఆర్ గోయింగ్ టు అన్ ఇంటర్వ్యూ ఆఫ్టర్ యువర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్, అక్కడే వెళ్ళారు, ఎనీ పర్సన్ హూ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, మీ ముందర కూర్చొని క్వశ్చన్స్ వేసే ఏ మనిషి అయినా ఫస్ట్ మిమ్మల్ని మీ బాడీ లాంగ్వేజ్ ఒకటి చూస్తారు. నెంబర్ 2, మీలో ఉన్న స్కిల్స్ ఏంటనేది చూస్తారు. అందులో కమ్యూనికేషన్ ఒకటైనా సబ్జెక్ట్ మీద ఉన్న కమాండ్ ఏంటని చూస్తారు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ యాటిట్యూడ్. అది ఎంతవరకు మీ దగ్గర ఉంది అనేది చూస్తాడు. ఇట్ మే బీ సబ్జెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఆర్ ఇట్ మే బీ జనరల్ క్వశ్చన్స్. ఆ జనరల్ క్వశ్చన్స్ వేసేటప్పుడే మీ పర్సనాలిటీ ఏంటో తనకు తెలిసిపోతుంది. సో నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది స్టూడెంట్ని బట్టి ఉంటుంది. కేవలం సర్టిఫికేట్ చేతిలో పెట్టుకున్నంత మాత్రాన మనకి వెంటనే జాబ్ వస్తుంది అనుకోవటం అది ఒక భ్రమ. అబ్రాడ్ వెళ్ళాలనుకునే విద్యార్థులు మీ దగ్గరికి సీక్రెట్స్, విద్య అండ్ స్టాఫింగ్ సొల్యూషన్స్కి వస్తే మీరు ఎలాంటి హెల్ప్ చేయగలరు? ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ అండి, ఏ కన్సల్టెన్సీ అయినా, అది సీక్రెట్ కావచ్చు, ఏ కన్సల్టెన్సీ అయినా, ఫస్ట్ మేము స్టూడెంట్ని అడిగేది ఒకటే క్వశ్చన్, అబ్రాడే ఎందుకు వెళ్ళాలి అని అనుకుంటున్నారు? ఒకవేళ ఓన్లీ కేవలం కోర్స్ చేసుకొని ఒక ప్రాక్టికల్ ఎక్స్పోజర్ని మేము నేర్చుకొని ఎక్స్పెరిమెంటల్గా అక్కడ వర్క్ కల్చర్ నేర్చుకొని పార్ట్ టైం జాబ్స్ చూసుకొని కేవలం నేను సర్టిఫికేట్ కోసమే వెళ్తున్నాను అని వాపస్ వచ్చేయడానికి వెళ్తున్నారా? లేదు అని అంటే అక్కడే ఉండి జాబ్ ఏదన్నా సెటిల్ అవ్వటానికి వెళ్తున్నారా? ఈ 2 కేటగిరీస్ని సెపరేట్ చేసి దాని ప్రకారం వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తాం. అంటే మీ దగ్గరికి వచ్చేటప్పుడు ఏమైనా సర్టిఫికేట్స్ అలాంటివి తెచ్చుకోవాల్సి ఉంటుందా? పేరెంట్స్తో రావాల్సి ఉంటుందా? ఎలా ఉంటుంది? మీ దగ్గరికి ఎలా రమ్మని చెప్తారు విద్యార్థుల్ని? ఈ రోజుల్లో చెప్పాలి అంటే అసలు పేరెంట్స్ రావటం లేదండి, ఓన్లీ స్టూడెంట్సే వాళ్ళకున్న కాలేజ్ బ్రేక్ టైంలో వాళ్ళు వచ్చేస్తారు, మన దగ్గరికి ఎప్పుడు వస్తూనే ఉంటారు. సో ఫస్ట్ బేసిక్ హోంవర్క్ వాళ్ళు ఫస్ట్ కన్సల్టెన్సీ దగ్గరికి వచ్చి ఉన్న ఆపర్చునిటీస్ ఏంటి, ఎక్కడికి వెళ్తే బెటరు, అవన్నీ ముందే వాళ్ళు కనుక్కుంటారు, మన దగ్గరే కనుక్కుంటారు. పేరెంట్స్ని పిక్చర్లోకి తీసుకొచ్చేది ఎప్పుడైతే యూనివర్సిటీ ఫీజు, వీసాలో ఫండ్స్ ఎంత చూపించాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంతకాలం ఉండాల్సి వస్తుంది, ఆ పిక్చర్లో పేరెంట్స్ని తీసుకొని వస్తారు. సో నేనేమంటున్నాను అంటే మీరు ఏ కన్సల్టెన్సీకి వెళ్ళినా యాజ్ అన్ అడ్వైజర్ నేను మీకు చెప్పేదల్లా ఒకటే, ఎప్పుడు కన్సల్టెన్సీకి వెళ్ళినా మీ బేసిక్ హోంవర్క్ ఫస్ట్ మీరు ఇంట్లో చేసుకొని మీకేం కావాలో ఆ కౌన్సిలర్కి చెప్పి మీతో పాటు మీ పేరెంట్స్ని తీసుకునే వెళ్ళండి. సీక్రెట్స్కి వస్తే A to Z మీరు చూసుకుంటారా? పిల్లల భవిష్యత్తు గురించి, అంటే వాళ్ళు ఏం కోర్సులు చదవాలి, వాళ్ళను అబ్రాడ్ పంపించే వరకు మీ బాధ్యత ఉంటుందా? చిన్న డౌట్ నాకు. తప్పకుండా ఉంటుంది అండి. ఫస్ట్ మేము చేయాల్సింది ఏంటి అని అంటే అకాడమిక్ అడ్మిషన్స్.
ఫస్ట్ యూనివర్సిటీ ఏదైతే బెటరు, ఏ కంట్రీ అయితే బెటరు, అక్కడ లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటుంది, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎట్లా ఉంటుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక స్టూడెంట్గా ఏం ఎక్స్పెక్ట్ చేయాలి, ఏ టైంలో ఎట్లాంటి ఏరియాస్లో అకామిడేషన్ తీసుకుంటే బెటరు, షేరింగ్ అకామిడేషన్ తీసుకుంటే బెటరా, ఇండివిజువల్ తీసుకుంటే బెటరా, ప్లస్ వీసాకి ఎంత టైం పడుతుంది, దానికి కావాల్సిన డాక్యుమెంటేషన్ ఏంటి, అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి, A to Z మేము గైడ్ చేస్తాం. ఓకే, సేక్రెట్స్ విద్య అండ్ స్టాఫింగ్ సొల్యూషన్స్కి వస్తే విద్యార్థులు ఎవరికైనా అబ్రాడ్ వెళ్ళాలనుకునే వాళ్ళకు వాళ్ళ దగ్గరికి వస్తే మీ దగ్గరికి వస్తే వివరంగా అన్నీ చెప్తారు, A to Z మీరు చూసుకుంటారు, అంతేనా? ఎస్. థ్యాంక్ యూ శిరీష గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్. మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.